కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలి. జి. వామనమూర్తి డిమాండ్. ప్రభుత్వం భారీగా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇసుకతోట జంక్షన్ వద్ద అసంఘటిత కార్మికులు నిరసన ధర్నా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి. వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేద, చిల్లర, చిన్న వ్యాపారులకు, టిఫిన్ షాపులకు, హోటళ్లకు కావలసిన కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడంతో పేద, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధం ఆపకపోతే మన దేశంలో రానున్న రోజులు డీజిలు, పెట్రోలు, వంట నూనె, నిత్యావసర వస్తువులు ధరల భారీగా పెరిగి ప్రజలు కొనుగోలు శక్తి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు గృహ అవసర గ్యాస్ కొరత లేదని చెబుతున్నా అప్పుడు స్థానిక గ్యాస్ ఏజెన్సీల వద్ద రోజుల తరబడి ప్రజలు గ్యాస్ కోసం ఎందుకు పడికాపులు కాస్తున్నారని ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. గ్యాస్ కొరత పెట్టి ప్రజల ప్రాణాలు తీయొద్దు. శాంతం వద్దు, యుద్ధం వద్దు, శాంతం వద్దు, యుద్ధం వద్దు, శాంతం వద్దు, యుద్ధం వద్దు. శాంతం వద్దు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడులు వెంటనే ఆపాలి. ఆపాలి, ఆపాలి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు ఆపాలి. ఆపాలి, ఆపాలి. యుద్ధం పేరుతో ధరలు పెంచడం అన్యాయం. అన్యాయం, అన్యాయం, యుద్ధం పేరుతో ధరలు పెంచడం అన్యాయం. అన్యాయం, అన్యాయం. గ్యాస్ కొరత పెట్టి ప్రజల ప్రాణాలు తీయొద్దు. యుద్ధం వద్దు, శాంతం వద్దు, యుద్ధం వద్దు, శాంతం వద్దు, యుద్ధం వద్దు, శాంతం వద్దు, యుద్ధం వద్దు. శాంతం వద్దు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడులు వెంటనే ఆపాలి. ఆపాలి, ఆపాలి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు ఆపాలి. ఆపాలి, ఆపాలి. యుద్ధం పేరుతో ధరలు పెంచడం అన్యాయం. అన్యాయం, అన్యాయం, యుద్ధం పేరుతో ధరలు పెంచడం అన్యాయం. అన్యాయం,